My name is Geeta. I am 20 years old. I live with my brother and my sister-in-law. I have one is Pari. చూసారాక ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో. అక్క, దీని ఫ్రెండ్ అనామికకి సిటీలో పని ఇప్పించారు కదా, దీనికి కూడా ఇప్పిస్తారా? అరే ఖచ్చితంగా కొనిస్తాను. తనకి మంచి జాబ్ దొరుకుతుంది. అనామిక ఎలా ఉంది? తను అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోయింది. చిన్నంకి కాల్ చేస్తుంది కానీ నాకు చేయటం లేదు. అరే తనకి సమయమే లేదు. తనెక్కడ పనిచేస్తుందో భర్తతో పాటు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. అందువల్ల ఇల్లు మొత్తం తనొకరితే చూసుకుంటుంది. ఇలా చూడు, ఆ ఇంటి ఫోటో నీకు చూపిస్తాను. చూడు. అయ్యో బాబాయ్, ఎంత పెద్ద ఇల్లా! అక్క, మీరు తన జీవితాన్నే మార్చేశారు. పాపం ఒక పూట భోజనానికే కష్టపడేది. ఇది నా బాధ్యత. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని నా సంతోషంగా చూసుకుంటాను. సరేరా, నీకు కూడా ఒక ఫోటో తీస్తాను, ఎందుకంటే అక్కడికి పంపించాలి. సరే గీత, మళ్ళీ ఇంకొకసారి చెప్పు చూడు. My name is Geeta. I am 20 years old. I live with my brother and my sister-in-law. వెరీ గుడ్. మ్యామ్, మీరు నాకు కాస్త టైం ఇస్తారా? మేమిద్దరం ఆలోచించి సమాధానం చెప్తాం. మీరు అలాగే చేయండి. రండి 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 సార్. అలాగే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఏంటక్క ఇది? పని మనిషి జాబ్కి మనం ఎందుకక్క క్లినిక్కి వచ్చాము? ఇది క్లినిక్ కదా, త్వరగా పని దొరుకుతుంది. తల్లి కాబోతున్న అమ్మాయిలున్నారు కదా, వాళ్ళందరికీ పనిచేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఇక్కడికొచ్చారు కదా, వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు. 1 నెల తర్వాత వాళ్ళు పని చేసుకోలేరు. తర్వాత 24 గంటలు పనిచేసే మనుషులు కావాలి. తర్వాత బిడ్డ పుడుతుంది. తర్వాత బిడ్డను చూసుకోవడానికి ఎవరూ ఉండరు. ఇంటి పని కోసం ఇంగ్లీష్ ఎందుకు కావాలి? ఇప్పుడంతా ఏంటంటే తల్లిదండ్రులు చాలా ఖచ్చితంగా ఉన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నా సరే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి. అందువల్లే ఇంగ్లీష్ అవసరం. సరే, నీ ఫ్రెండ్ ఉంది కదా అనామిక, తను చూసావు కదా, ముంబైలో పెద్ద ఉద్యోగం చేసింది కదా. తలపతేయండి ప్లీజ్, నేను వెళ్ళాలి. నీకు డేట్ ఎప్పుడొస్తుంది? ఎందుకు అడుగుతున్నారు? అదేంటంటే కొత్త చోటుకు వెళ్ళాలంటే మనం రెడీగా ఉండాలి కదా, అందువల్లే అడిగాను. లేదు, ఇప్పుడు టైం ఉంది. 12 డేస్కి ముందే వచ్చింది. సరే సరే. ఇలా చూడండి, ఈ కెమెరాలో నేను కనిపిస్తున్నానా? నాకు నువ్వు కనిపిస్తున్నావు. ఒక నిమిషం ఆగు. ఇలా చూడు, నీకోసం ఒక అందమైన బొమ్మని కొన్నాను. ఎలా ఉంది? ఎవరు 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 ఎవరు? అరే రే, ఈ బొమ్మ చాలా బాగుంది. మన దేవతలాగానే ఉంది. ఎలా ఉన్నావు గీత? అక్కడేమీ సమస్యలు లేవు కదా? నా గురించి మీరు దిగులు పడద్దు. మీకు నచ్చిందే కదా నేను చేస్తున్నాను. పని కోసం సిటీకి వచ్చేసాను. ఇప్పుడు సంతోషమే కదా? మీ దగ్గర తర్వాత మాట్లాడతాను. ఆవిడ కాల్ చేశారు, వాళ్ళకి నచ్చిందంట. గీత, తనే యోగిత అక్క. ఇది తన ఇల్లే. ఇది మీ ఇల్లా? చాలా పెద్దదిగా ఉంది. మీరు కూడా అందమన్నారు. నీకు పని దొరికేంత వరకు నువ్విక్కడే ఉండొచ్చు. తను నిన్ను బాగా చూసుకుంటుంది, నీకు ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది. అనామిక కూడా ఇక్కడే ఉండిందా? తను ఎక్కడుంది? తనని చూడాలి, తీసుకువెళ్తారా? ఏంటి, నువ్వు అనామిక ఫ్రెండా? అది చాలా మంచి అమ్మాయి, ఇక్కడే కదా ఉంది. జాబ్ దొరికిన తర్వాత ముంబైకి వెళ్ళిపోయింది. అనామిక రూమ్ ని చూస్తావా? రా చూడు, అనామిక ఈ రూమ్ లోనే ఉండేది. ఇంత పెద్ద రూమ్ లో ఉండిందా? ఏం చేయను?
నాకు కూడా భయంగానే ఉంది. కానీ కొత్తగా చేసే ముందు ఏదైనా భయంగానే కదా ఉంటుంది. ఇంటి పరిస్థితి కూడా బాలేదు. పల్లెటూరులో ఉండి కూడా మనం ఏమీ చేయలేదు. అందుకని నిర్ణయించుకున్నాను, ధైర్యంతో నేనే రిస్క్ తీసుకోవాలని అనుకున్నా. ఒకటి చచ్చిపోవాలి, లేకపోతే ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత చూసుకుందాం. మీకు తెలుసా, ఇక్కడికి రావటానికి ముందు అనామిక చాలా భయపడింది. నేను వెళ్ళొద్దనే చెప్పాను. కానీ ఇప్పుడు చూడండి, నేను కూడా తనలాగానే ఇక్కడికి వచ్చేసాను, గ్రామాన్ని వదులుకొని. దీనికి బాధపడతాకి ఏముందమ్మా? నువ్వు మంచి పని చేశావు. కావాలంటే చూడు, నీకు కూడా అనామికలాగా మంచి ఉద్యోగం దొరుకుతుంది. సరే గీత, నేను బయలుదేరతాను. ఇది పరి దగ్గర ఇచ్చేస్తారా? తనకి చాలా ఇష్టం. తప్పకుండా. ఓకే, ఇప్పుడు ఇది ఇక నీ రూమ్. నీ లగేజ్ పంపిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇదిగోండి క్యాష్. సార్, ఆ అమ్మాయి పిఎం రిపోర్ట్ వచ్చింది. వీపులో 2 సార్లు, పొట్టకొకసారి. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం రాత్రి 12 నుంచి 1 గంటలోపు హత్య చేశారు. అలాగే ఇంకొక విషయం, 4 రోజుల క్రితం ఈ అమ్మాయికి డెలివరీ అయింది. కానీ తను చూస్తుంటే పెళ్ళైన అమ్మాయిలా లేదే. వెదవరాలు అయిండొచ్చు, లేదంటే అక్రమ సంబంధంలో పిల్లలు పుట్టుండొచ్చు కదా. కుటుంబ పరువు కాపాడడం కోసం హత్య చేసిండొచ్చు. అలా ఉంటే రేప్ చేసే అవకాశమే లేదుగా. మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో చెక్ చేసాం, అలాంటిదేం లేదు సార్. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ రైల్వే స్టేషన్, టాక్సీ స్టాండ్, బస్ స్టాండ్ అన్ని చోట్ల సర్క్యులేట్ చేయి. అలాగే న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేయమను. సార్, నువ్వు వెళ్తున్నావా? చిన్నంని వదిలేసి వెళ్తున్నావా? ఒంటరిగా వదిలేసా? నువ్వున్నాగా. మా అమ్మని నువ్వు చూసుకో. మా అమ్మని నువ్వు సరిగ్గా చూసుకోలేదనుకో, నేను తిరిగి వచ్చి 2 కొడతాను. నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు? దేనికి వెళ్తున్నావు? నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉంటాను? మళ్ళీ అదే చెప్తున్నారు. చాలా కష్టపడి నాకు ఈ పనిని ఇప్పించారు. నేను వెళ్లే కదా తీరాలి. ఇంకా మనకి డబ్బులు కూడా అవసరం. డబ్బుని చెత్తబుట్టలో పడే, అదేం మన వేరు చేస్తుంది. వయసు పిల్ల, ఇంటి నుండి ఒంటరిగా వెళ్తే ఎంత భయంగా ఉంటుంది. మీ అందమైన కూతురికి ఏం కాదమ్మా. నేనేమీ దూరంగా వెళ్ళట్లేదు కదా, పక్కనున్న నక్లోకే కదా వెళ్తున్నా. వారం వారం చూడ్డానికి వస్తాను, డబ్బులు సంపాదిస్తాను. అక్కడే ఒక ఇల్లు చూసి నిన్ను కూడా అక్కడ తీసుకువెళ్తాను, సరేనా? ఇంకా షోల్డర్ ఆపరేషన్ చెయ్యాలిగా. అనామిక, ప్రతివారం వచ్చి కలుస్తావుగా? వారం వారం చూడ్డానికి వస్తాను, ఫోన్ చేస్తాను, సరేనా? ఈ అమ్మాయి మీ క్లినిక్ వచ్చిందా? లేదు సార్, ఈ అమ్మాయికి రాలేదు. సో అన్ని క్లినిక్లోనూ అడిగి చూశాను సార్, ఈ అమ్మాయి గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సార్, ఈయన ఒక బస్ డ్రైవరు, పేపర్లో ఫోటో చూసి వచ్చారు సార్. చెప్పండి, మీరేం చెప్పడానికి వచ్చారు? సార్, ఈ అమ్మాయి మా బస్సులో వచ్చింది. ఇది ఎప్పుడు జరిగింది? 16 జూన్. ఈవిడ దగ్గర డబ్బులు లేవు సార్, చాలా ప్రాధేయపడింది. మేము జాలి తలిచి అలాగే వదిలేసాము. ఈ అమ్మాయి ఏ చోట దిగింది? పిప్రిగౌలో దిగింది. ఇది జరిగినప్పుడు ఏం టైం ఉంటుంది? ఇది దాదాపు రాత్రి 8-8:30 ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్టు ఈ అమ్మాయిని రాత్రి 8 గంటలకు పిపిరిగాలో దించుంటే ఈ అమ్మాయి డెడ్ బాడీ తర్వాత రోజు లక్నోలో ఎలా దొరికింది? సార్, ఇంకో విషయం ఉంది. ఈ అమ్మాయి చాలా భయపడుతూ ఉంది. ఏదో గొడవ పడుతున్నట్టుగా ఉంది, ఎవరికో భయపడుతున్నట్టుగా కూడా ఉంది. అనామిక ఎక్కడుంది? ముందంతా ఎప్పుడు నాకు ఫోన్ చేసేది. ఈ మధ్య చాలా రోజులుగా నాకు ఫోన్ రాలేదు. నాకెలా తెలుస్తుందమ్మా అనామిక ఎక్కడుందో? నేను లక్నోలో మంచి జాబే ఇప్పించాను తనకి, కానీ దాన్ని వదిలేసి తను ముంబైకి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కావటం లేదండి, కానీ మళ్ళీ ఫోన్ మాత్రం రాలేదండి. నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఇలా చూడండి ఉమా, మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి.
అక్క తలుపు తీయటక్క. యోగిత అక్క రండి. అక్క త్వరగా రండి. అక్క తలుపులు తీయండి. ఎందుకే అరుస్తున్నావు? అక్కడ చూడండి, నొప్పితో బాధపడుతుంది. గీత, అరే గీత, గీత, మీరు నన్ను హాయిగా బతకనివ్వరా? హలో, కాస్త ఇలా రండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈమె అనామిక సార్, ముంబైలో పనిచేస్తుంది. ముంబైలో పని చేస్తోందా? ఆ, ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఇల్లు ఇక్కడే ఉంది సార్. రండి వెళదాం. ఇదే సార్ ఇల్లు. థ్యాంక్ యూ. చెప్పండి. మీ అమ్మాయి అనామిక గురించి మాట్లాడడానికి మేము ఇక్కడికి వచ్చాం. నాకు దాని గురించి ఏమీ తెలీదు సార్. ముంబైలో మీ అమ్మాయి ఏం పని చేస్తున్నారు? ఎవరో ఇంట్లో పనిచేస్తుంది, అంతకు మించి ఏం తెలీదు. మీరు చివరిగా మీ అమ్మాయితో ఎప్పుడు మాట్లాడారు? 2 నెలలుగా మేము అసలు మాట్లాడలేదండి. తనతో నేను మాట్లాడాలని ఆబాకి కూడా చెప్పి చూశానండి, కానీ వాళ్ళకు కూడా ఏమీ తెలీదంట. ఈ ఆబాజీ ఎవరు? ఈ ఊర్లోనే ఉన్నారు, ఎన్జిఓ నడుపుతున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది సార్? మీరు నా కూతురు గురించి ఎందుకు అడుగుతున్నారు? అనామిక బానే ఉందిగా? అదేంటంటే మీ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతో లేదు. ఏంటి మీరేమంటున్నారు? 4 రోజుల క్రితం తన బాడీ దొరికింది. వద్దు, లేదు. మీరెక్కడికి వెళ్తున్నారు? అనామిక ఇంటికి పోలీసులు వచ్చారంటే ఏంటో అక్కడికి చూసొస్తాను. వెళ్ళక్కర్లేదు, అరే, లోపలికి రండి. ఏంటో లోపలికి తెలుసుకుంటాను కదా. రమ్మన్నానా? పక్కింటి వాళ్ళకి సమస్య అంటే మనం వెళ్ళకూడదా? అనామికని చంపేశారంట. ఏంటి? ముంబైకి ఏదో పంపించారు, అక్కడ ఏమైనా జరిగిందా ఏంటి? వాళ్ళు తనకి మంచి జాబే ఇప్పించారు. అక్కడ ఇది ఎవరితో గొడవ పడిందో తెలియదు. కానీ పోలీసులకి చెప్పి తీరాలి కదా, ఎందుకంటే ఆబాజీ చెప్పే కదా గీత పనికి వెళ్ళింది. అబ్బా, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆబాజీకి దగ్గర పోలీస్ గురించి చెప్తే వాడు తప్పుగా అనుకోరా? జాబ్ నుంచి తీసేస్తే? కాదు, తనకేమైంది? తనని ఏం చేశారు మీరు? అబ్బా, చేసేదంతా ఆ పైవాడే చేస్తున్నాడు. నేనేం చేశాను? నువ్వే చూడు, ఏదో ఒకటి ట్రీట్మెంట్ ఇవ్వు. నయమైతే మంచిది, లేకపోతే తెలీదు కదూ, ఆ పాపం నీపయ్యే వస్తుంది. ఎందుకంటే నువ్వే డాక్టర్, వెళ్ళి చూడు. కానీ తనకి ఏమైంది? అక్క, తను కింద పడిపోయింది. ఏంటి, పడిపోయిందా? ఏమైంది? తల్లి కాబోతున్నావు, చిన్నపిల్లలా చేస్తున్నావు. నీకు తెలుసా, కోతి గంతులేస్తే కడుపులో బిడ్డకి చాలా ప్రమాదం అని. బిడ్డకేమన్నా అయితే బిడ్డ చచ్చిపోతుంది. అలా ఒకవేళ కడుపులో బిడ్డ చనిపోయిందంటే ఒళ్ళు మొత్తం విషం అవుతుంది, చస్తావు. అర్థమైందా? వద్దు ప్లీజ్, తను తల్లి కాబోతోంది, కొంచెం పద్ధతిగా ప్రవర్తించు. ఆగు, నేను చూస్తాను. మెల్లగా. INDIA, ఇండియా. ఇండియా అంటే భారతదేశం. చెప్పండి, మీరా? మేము అనామిక గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. సార్, ఈ విషయం అయితే నాకు నిజంగా ఏమీ తెలీదు. నేను ఉమా మేడంతో కూడా ఇదే చెప్పాను. కానీ తనకు పని తీసిచ్చింది మీరే కదా? అవును, తనకి లక్నోలో నేనే జాబ్ ఇప్పించాను. కానీ కొద్ది రోజుల్లోనే తను పని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముంబైలో ఎక్కడో తను పని చేస్తున్నట్టు వాళ్ళ అమ్మే చెప్పింది. అవును, ఈ విషయానికి నేనెలా బాధ్యత తీసుకుంటాను చెప్పండి? నేనిక్కడ ఎన్జిఓని నడిపిస్తున్నాను. ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ నేను మంచి చేస్తున్నాను. లక్నోలో అనామికకి ఎక్కడ పని తీసిచ్చారు? అక్కడ అలీగంజ్లో సుధీర్ సింగ్ ఇంట్లో. అందంగా ఉన్నావు, అందంగా ఉన్నావు. రా రా కిరణ్.
ఇలా చూడండి మేడం. ఇలా రా, ఫోటో చూస్తావా? రా చూడు. ఆహా, ఫోటో అందంగా వచ్చింది. చూడు గీత, ఫోటో ఎంత అందంగా ఉందో. నీ బిడ్డ కూడా నీలా అందంగా ఉంటుంది. అమ్మకేం కావాలో చూసుకో. నేను జాగ్రత్తగా మేడం మీకు ఏం కాలేదు కదా? నన్ను వదులు, దాన్ని పట్టుకో. తాళం వేసిందేంటి? ఈ సుధీర్ సింగ్ ఇల్లు ఇదేనా? సుధీర్ తెలీదు సార్, ఖాళీగానే ఉంది అది. వదినా ఏమైంది సార్? లేదు, ఈ సుధీర్ సింగ్ ఇక్కడే ఉంటున్నారా? 1.5 ఏళ్లుగా తను తన భార్య ఇక్కడే ఉన్నారు. ఆయనతో పాటు మెయిడ్ ఉన్నారా? అవును, ఇక్కడే ఉన్నారు. ఓసారి ఫోటో చూడండి. అవును సార్, తనే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? అది తెలీదు. వెళ్ళి 1.5 సంవత్సరం అయింది. సరిగాని ఆ ఇంటి ఓనర్ ఎవరు? ఆయన ఇక్కడే ఉంటారు, కానీ అడ్రస్ అంతా తెలీదు. ఈ ఇంటి ఓనర్ ఎవరు, తన అడ్రస్ ఎక్కడుందో కనిపెట్టు. సార్ వెరీ గుడ్, ఇది అద్భుతం. రా రా రా, రోజు మెల్లగా నడవాలి. అర్థమవుతుందా? సుధీర్ వాళ్ళ ఇంటి ఓనర్తో మాట్లాడాను. డాక్యుమెంట్ ఏం చేయకుండా తిన్నగా ఇల్లు అతికిచ్చాడు. సుధీర్ 11 monthsకి అతికి తీసుకున్నాడు, కానీ 1 నెలలో ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఓ అలాగా? ఇప్పుడు ఎక్కడున్నాడు? లేదు సార్. గవర్నమెంట్ ఎన్నో చట్టాలు వేస్తోంది, కానీ ప్రజలు మారట్లేదు. ఇది వాళ్ళకి తెలుసు, లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ఇవ్వకూడదని, కానీ ఇస్తున్నారు. సార్ సార్ చెప్పండి సార్, ఈ అమ్మాయి నాకు తెలుసు సార్. ఎలా తెలుసు? సార్, ఇదే మాకు సెరగోసి మదర్గా ఉంది. మై నేమ్ ఈస్ అనామిక. ఐ లివ్స్ ఇన్ డిప్రి విలేజ్. ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సార్ చూడండి, ఈ ఫోటో ఇదే వాళ్ళు పంపించింది. తన బిడ్డ ఎక్కడుంది? సార్ ఇంట్లోనే ఉంది, 1 నెల అయింది. బిడ్డ డిఎన్ఏని అనామికతో మ్యాచ్ చేయాలి. కానీ సార్ ఆ బిడ్డ మాది, మా డిఎన్ఏనే మ్యాచ్ అవుద్ది. అనామిక జస్ట్ కని ఇచ్చిందంతే. ఉండని, కొన్ని సమయాల్లో బాడుగు తల్లి దగ్గర బిడ్డ ట్రేసెస్ తెలుస్తాయి. సరే, ఏ క్లినిక్ లో తన మీరు చూశారు? సార్ తిని మనం అహ్మదాబాద్ క్లినిక్ లో కలిసాం, యోగిత దగ్గర. ఆవిడ అడ్రస్ చెప్పగలరా? అవును సార్, అది నా స్థలం. డాక్టర్ యోగిత లీజ్ కోసం అక్కడికి తీసుకున్నారు. క్లినిక్ మూసి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, అన్నిటినీ సాల్వ్ చేసి వస్తామని చెప్పారు. డాక్టర్ యోగిత ఫోటో అయినా ఉందా? సార్ ఉంది, నేను ఇప్పుడు తీసుకొస్తాను. లీజ్ పేపర్లో ఫోటో ఉంది, చూడండి. సార్, కోమల్ బిడ్డ డిఎన్ఏ అనామికతో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుందంటే ఎలా? ఎన్ని శాతం? 50% సార్. కానీ అనామికని ఎవరు రేప్ చేశారో వాళ్ళతో 50% మ్యాచ్ అవుతుంది సార్. అనామిక బాడీలో దొరికిన సిమెంట్ ట్రేస్తో ఆ బిడ్డ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూసాం. అంటే ఆ బిడ్డ అనామిక అండ్ రేపిస్ట్ బిడ్డ? అవును సార్. మరి కోమల్ ఎందుకు అది తన బిడ్డ అంటోంది? సార్ మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు అనుకుంటా. ఇలా చూడండి, మేమే తప్పు చేయలేదు. అనామికని ఎవరు రేప్ చేశారో వాడి బిడ్డే ఇది. అలాగే ఏ క్లినిక్ అడ్రస్ మీరిచ్చారో ఆ క్లినిక్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఆలోచించి చెప్పండి, మీరు బాడుగు తల్లిని అరేంజ్ చేశారా? అబద్ధం చెప్పకండి. బిడ్డని దత్తత తీసుకున్నారా లేక తీసుకున్నారా? సార్ మేమే కదా వెతుక్కుంటూ వచ్చాం. మేమెందుకు సార్ అబద్ధం ఆడాలి? నిజం చెప్పాలంటే ఈ బిడ్డని మేము అక్కడే సార్ పెంచాము. అయినా మీరు ఏమంటున్నారు? సార్ మేము ఆ ఐవీఎఫ్ క్లినిక్ లో నా స్పర్మ్ ని నా భార్య స్పర్మ్ ని ఇచ్చి మా బిడ్డని మేము ఫర్టిలైజ్ చేసాం. తర్వాత మేము దాన్ని డాక్టర్ యోగిత క్లినిక్ లో ఇచ్చాం. మీరు ఏ క్లినిక్ గురించి మాట్లాడుతున్నారు? సార్ డాక్టర్ మనోజ్ ఐవీఎఫ్ సెంటర్.
అవును, ఈవిడ క్లినిక్కి వచ్చారు. IVF కోసం మా దగ్గర సరోగేసి చేసుకోవడానికి వచ్చారు. కానీ బిడ్డ ఫర్టిలైజ్ అయిన వెంటనే దాని ఎంబ్రియోని తీసుకెళ్లారు. నేను వాళ్ళని అడ్డుకున్నాను, అర్థమయ్యేలా చెప్పాను, కానీ అసలు వాళ్ళు వినలేదు. ఎవరైనా ఎంబ్రియో అడిగితే మీరు ఇచ్చేస్తారా ఏంటి? ఖచ్చితంగా దొరుకుద్ది. కానీ తల్లిదండ్రులు అలా మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి? సార్, ఆ రోజు మేము డాక్టర్ మనోజ్ క్లినిక్ నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మేము కలిశాము. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇద్దరు లోపల నుంచి బయటకు రావడం చూశాను. మీకు పిల్లలు కావాలా? మీకేం చేయాలి? అరే సార్, నేను నా కోసం మాట్లాడలేదు, మీకోసం మాట్లాడుతున్నాను. సార్, ఇలాంటి పనికి ఈ హాస్పిటల్లో చాలా డబ్బు తీసుకుంటారు సార్. నేను మీకు వేరే ఎవరు అడ్రస్ ఇస్తాను, అక్కడ చీప్గా పని అయిపోతుంది సార్. మీరు దేనికి బాధపడొద్దు. నేను ఒక అమ్మాయేగా. ఒక ఆడదే అమ్మ కాలేదు అంటే తను చాలా బాధపడతారు. కానీ మీరు నన్ను నమ్మొచ్చు, నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, మీకు బిడ్డ దక్కుతోంది. సార్, గత 8 ఏళ్లగా బిడ్డ కోసం ట్రై చేస్తున్నాను. చాలాసార్లు IVF చేశాను, కానీ ఏది జరగలేదు. కానీ డాక్టర్ యోగిత 100% గ్యారంటీ కూడా ఇచ్చింది. సార్, మేము అనామికని క్లినిక్లోనే సెలెక్ట్ చేసాం. మై నేమ్ ఈస్ అనామిక. సార్, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తను మా బిడ్డని కని ఇవ్వగలదన్న నమ్మకం మాకు వచ్చింది. సార్, రండి, మిమ్మల్ని మీట్ అవడానికి వచ్చారు. హలో సార్. రండి, కూర్చోండి. చెప్పండి, ఏం చెప్పడానికి వచ్చారు? మేము అద్దె తల్లి ద్వారా పిల్లల్ని కందామని వచ్చాం. బిడ్డ DNA మ్యాచ్ అవ్వట్లేదు సార్. సరుగసి ఎక్కడ చేశారు? సార్, డాక్టర్ యోగితా క్లినిక్లో. మీ బిడ్డ పిండం యోగిత క్లినిక్లో రెడీ అయిందా లేక వేరెక్కడైనా? సార్, డాక్టర్ మనోజ్ క్లినిక్లో సార్. డాక్టర్ మనోజ్ క్లినిక్కి బయట ఎవరైనా మిమ్మల్ని మీట్ చేశారా? అవును సార్. పంకజ్, నువ్వు పంచే యోగిత క్లినిక్లో డాక్టర్ మనోజ్ క్లినిక్లో ఎన్ని CCTV కెమెరాలున్నాయో అన్ని ఫుటేజ్లో చెక్ చేయండి. ఖచ్చితంగా ఏదైనా క్లూ దొరుకుతుంది. అలాగే వీళ్ల DNAని అనామిక బిడ్డ DNAతో మ్యాచ్ చేసి చూడండి. సార్, అయినా ఈ డాక్టర్ ఫరార్ ఎక్కడున్నాడు? హలో. ఇంకా అది డబ్బు డిమాండ్ అయ్యింది. ఇంకా ఎన్ని రోజులకి ఇదంతా చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు. మీకు తప్పకుండా బిడ్డ దక్కుతుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మరో గర్భంలో బిడ్డ పెరుగుతుంది, కానీ అది మీ బిడ్డ అయి ఉండాలి. ఇది ఒక వల కాదు, చక్రవ్యూహం. కానీ దీని మొహం చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. పిల్లలు లేనివారు దీన్ని గుడ్డిగా నమ్మారు. చౌక పద్ధతిలో సరోగసి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టాలని వాళ్ళు కలలు కన్నారు. ఆ బిడ్డ కూడా సంపూర్ణంగా వాళ్ళ బిడ్డలా ఉండాలని అనుకున్నారు. అందుకని వాళ్ళకి తప్పు చేశారని అసలు అనిపించలేదు. ఎందుకంటే ఒక ఆడది ఇష్టపడి ఈ పని చేస్తుందని వాళ్ళు అనుకున్నారు. ఇంకొకరి బిడ్డని వాళ్ళ గర్భసంచిలో మోస్తూ దానికి ప్రాణం పోసి కన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకుంటున్నారు. నీతి నిజాయితీనే పరిగెడుతున్న ఈ దేశంలో ఇలాంటి పనులు జరుగుతాయని అసలు ఎవరూ ఊహించలేదు. ఇక్కడ నుండి తప్పించుకోవాలని మీకు అనిపించలేదా? అది వదిలే. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తామో లేదో తెలీదు. నేను మా అబ్బాయిని చూడ్డానికి ఆశపడుతున్నా. నా వల్ల అవుతుందో నాకు తెలియట్లేదు. అబ్బాయా? నేను 4 పిల్లల్ని ఇచ్చాను కదా, కానీ నాకంటూ ఒక అబ్బాయి ఉన్నాడు, సరోజ్. చాలా ఏళ్ళవుతుంది, కానీ తను కలుస్తాననే నమ్మకం నాకు ఉంది. అయితే మీరు ఎలా ఇక్కడికి వచ్చారు? మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ నాతో చెప్పారు. అదేంటంటే ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించొచ్చన్నారు. అక్క, దయచేసి మనం ఇక్కడ నుండి తప్పించుకుని వెళ్దాం. వీళ్ళంతా మాట్లాడుకో, వీళ్ళంతా చాలా దారుణమైన వాళ్ళు, నిన్ను చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మనం ప్రాణంతో ఉండి ఏం ప్రయోజనం అక్క? స్వప్న, బిడ్డ పుట్టేలో ఉంది చూడండి. సార్, మీరు అనుమానించింది నిజమే. సుధా కార్తీక్ వాళ్ళ 50% DNA కోమల్ బిడ్డతో మ్యాచ్ అవుతుంది. మిగతా 50% నా బిడ్డ వాళ్ళ తండ్రిది. అంటే ఇద్దరు బిడ్డల అమ్మలు వేరువేరు, కానీ నానేమో ఒక్కడే. అవును సార్.
సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? సార్ డాక్టర్ మనోజ్ క్లినిక్ నుంచి దొరికింది సార్. దీన్ని చూడండి. ఇది డాక్టర్ మనోజ్ క్లినిక్ సీసీటీవీ ఫుటేజ్. మీరు కాస్త బాగా చూసి చెప్పండి, ఇందులో ఎవరైనా మీకు తెలుసా? సార్ ఏది అర్థం కావట్లేదు. అతన్ని మేము 11 నెలల క్రితం కలిసాం సార్. అవును సార్, ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు. సార్ యోగిత క్లినిక్లో సీసీటీవీ కెమెరా లేదు. సార్ పక్క పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి బాడీ దొరికింది, ఇప్పుడే బిడ్డని కనిందంట సార్. బాడీని ఎవరు ఊరికే విసిరేరు కదా. తన డెడ్ బాడీ ఎక్కడైతే దొరికిందో అక్కడ ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా? చెక్ చేస్తున్నాం సార్. సార్ ఎక్కడైతే ఆ అమ్మాయి బాడీ దొరికిందో అక్కడ సీసీటీవీ కెమెరాలో అంబులెన్స్ కనిపించింది. ఈ అంబులెన్స్ మనోజ్ క్లినిక్ది సార్. డాక్టర్ మనోజ్, నాకు వాడిని చూసినప్పుడే అనుమానం కలిగింది. ఈ సంఘటనలో తప్పకుండా వాడి జోక్యం ఉండే ఉంటుంది. నువ్వు పంచేయి, ఈ పోలీస్ స్టేషన్కి ఒక రిక్వెస్ట్ పంపించు, ఈ కేసుని మన స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయమని. ఎస్ సార్. నాకు చాలా నొప్పిగా ఉంది. మెల్లగా మెల్లగా. స్వప్న, ఇదిగో ఈ మందులు వేసుకో. ఈ మందులు ఇవ్వు. సార్ నాకేమీ తెలీదు. మీకు అన్నీ తెలుసు. కపుల్స్ అక్కడికి ఐవీఎఫ్ కోసం వస్తున్నారు. అక్కడ ఐవీఎఫ్ పని చేయలేదని ఇంకొకరిని వెనకాలే పంపిస్తున్నారు. మీ పార్ట్నర్తో కలిసి మీరు కూడా బాగానే డ్రామా చేస్తున్నారు. ఒకవేళ అమ్మాయి సరోగసికి ఒప్పుకోకుంటే తన హత్య చేస్తున్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను డాక్టర్ని, హంతకుడిని కాదు. ఎక్కడైతే బాడీ దొరికిందో మీ క్లినిక్ అంబులెన్స్ అక్కడికి ఎందుకు వెళ్ళింది? సార్ నేను ఎలా చెప్పగలను? అంబులెన్స్ డ్రైవరే చెప్పాలి సార్. పంకజ్, డాక్టర్ సార్ డిఎన్ఏని చెక్ చేయండి. ఎందుకైతే ఏ బిడ్డలనైతే ఇతను అమ్ముతున్నాడో వాళ్ళకి ఇతనే తండ్రి అయి ఉంటాడు. ఆ డ్రైవర్ని కూడా ఈడ్చుకురా. సార్ సార్ నాకేమీ తెలీదు సార్. నేను అంబులెన్స్ ఆ రోజు గోపాల్కే ఇచ్చాను సార్. ఎవర్రా గోపాల్? డాక్టర్ మనోజ్ ప్యూన్. సార్ నేనేం చేయలేదు సార్. ఏమీ చెయ్యలేదా? మరి అంబులెన్స్ లో నువ్వేం చేస్తున్నావు? చెప్పు. కొట్టకండి సార్. సార్ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడైనా పాడేయమని నాతో చెప్పారు సార్. ఎవరు దీన్ని చెప్పింది? డాక్టర్ మనోజా? లేదు సార్, యోగిత. డాక్టర్ యోగిత? సార్ ఆవిడ డాక్టర్ లేదు సార్, మా ఊరు అమ్మాయి సార్. ఇందులో డాక్టర్ మనోజ్ ఇన్వాల్వ్ అయ్యారా? అదంతా నాకు తెలియదు సార్. సరే, ఈ అద్దె తల్లి విషయం? సార్ నా దగ్గర యోగిత చెప్పారు సార్. అది డాక్టర్ మనోజ్ హాస్పిటల్కి ఎవరైనా కప్పులు బిడ్డ కావడం వస్తే ఆవిడతో చెప్పమన్నారు. గ్రామాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళని సరోగసి చేస్తున్నారు సార్. పంకజ్, యోగిత అడ్రస్, మిగతా డీటెయిల్స్ మొత్తం ఇతని దగ్గర తీసుకో. ఒక్క చోటు వదలకుండా మొత్తం చెక్ చేయండి. పంకజ్, నువ్వు పైకెళ్ళు. మిశ్రా, నువ్వు ఇటెళ్ళు. మీరు ఇటెళ్ళండి. ఈవిడ్ని కూడా వీప్ పైన పొడిచారు. అమ్మాయిలనంతా ఇక్కడ చైన్స్తో కట్టేశారు. బాడీని పోస్ట్ మార్టంకు పంపించు. 1 ఇంచు వదలకుండా వెతకండి. ఎస్ సార్. సార్ వీళ్ళు వేరే వేరే ఊళ్ళోంచి అమ్మాయిని తీసుకొచ్చారు. యూపీ, బీహార్, రాజస్థాన్, అన్ని చోట్ల నుంచి. పంకజ్, బోటి వీళ్ళందరినీ మోసం చేసో ఆశ చూపించో తీసుకొచ్చుండాలి. ఎంతమంది అమ్మాయిలు ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళందరూ మనకి దొరికే తీరాలి. కానీ సార్ యోగితని ఎవరు హత్య చేశారు? అదే ఇప్పుడు కనిపెట్టాలి. నువ్వు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి చూస్తే యోగిత చనిపోయి పడుంది.
చంపేసి పారిపోయొచ్చావా దొంగ నాయాలా? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నేను నా ఇంట్లో నిద్రపోతున్నాను సార్. అబద్ధం చెప్తున్నావా? చెప్పరా, సార్, చెప్పు, సార్, సార్, చెప్పు. కొట్టకండి సార్. అబద్ధం సార్, ఆడతావా? సార్, చెప్పు. ఆగు. సార్, సార్, కొట్టొద్దు సార్. లేరా? ఎవరా? లే. సార్, ఇప్పుడు చెప్పు. సార్, చెప్పు. సార్, సార్ మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. అనామిక ఎప్పుడు చనిపోయిందో అప్పటి నుంచి ఈ పనిని వదిలేశాను సార్. సార్ అంతేకాదు సార్, అక్కడ యోగితో పాటు కిరణ్ గీత ఉన్నారు సార్. ఒకవేళ వాళ్ళే చెప్పుంటారు సార్. వీళ్ళలో ఎవరది? సార్ ఇది గీత, దీని పేరు కిరణ్ సార్. పంకజ్, ఈ 2 ఫోటోల్ని అన్ని చెక్ పోస్టులకు పంపించు. వీళ్ళు సిటీ నుంచి వెళ్ళకూడదు. సార్ హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నారో డబ్బు ఇవ్వండి. యోగితాని ఎవరు హత్య చేశారు? మేమే. సార్ ఎవరు చంపితే ఏంటి తను చనిపోయింది? వాళ్ళందరూ రాక్షసులు. వాళ్ళందరినీ షూట్ చేసి చంపేయాలి. అనామికని చెప్పిందెవరు? తను కూడా మీతోనేగా ఉంది. అనామిక చనిపోయిందా? సార్ ఇది మాకు తెలీదు. తన పరిస్థితి కూడా మాలాగానే ఉండింది. చనిపోవటం ఎంతో నయ్య సార్. మేము నరకంలో జీవించాం సార్. ప్రెగ్నెంట్ అయ్యేదాకా రోజు రోజు రేప్ చేస్తూనే ఉంటారు సార్. 9 ఏళ్లుగా తన బిడ్డని మేమే మా కడుపులో మోస్తున్నాం. ఇంకా బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళు తిరిగి అమ్మేస్తారు సార్. తర్వాత మళ్ళీ ఇలాగే జరుగుతుంది సార్. మమ్మల్ని బలాత్కారం చేస్తారు. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉంది? గోపాల్ ఉన్నాడు. ఇంకా ఇంకొకడు మొహం మూసుకొని మమ్మల్ని రేప్ చేస్తాడు. సరే, వాడెవరు? ముఖాన్ని మీరు చూసిందే లేదు సార్. ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? ఒక డాక్టర్ ఉన్నాడు సార్. తనే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది. కానీ తను మంచివాళ్ళు. తన కొడుకుని కిడ్నాప్ చేసి తనని బలవంత పెట్టారు. అందుకే తను హెల్ప్ చేసింది. ఆ డాక్టర్ని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? సార్ కుదురుతుంది. పంకజ్, ఇక్కడ ఎంతమంది లేడీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు కావాలి. ఎస్ సార్. ఇంతకీ తనే సార్. తనే ఆ డాక్టర్. సార్ దీని గురించి నాకు అసలు ఏమీ తెలీదు. గీతా కిరణ్ మొత్తం చెప్పేశారు. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశారు, బలవంతం చేసి ఈ పని చేయించారు. సార్ మీరు మీ టైంని వేస్ట్ చేస్తున్నారు. మా అబ్బాయికి అసలు ఏమీ కాలేదు. వాడు నాతోనే ఉన్నాడు. మీకు డాక్టర్ మనోజ్ అని ఎవరైనా తెలుసా? తెలీదు. నా సార్, డాక్టర్ శీతల్ గారిని అడిగాను, ఆవిడ ఏమీ తెలియదని చెప్తున్నారు సార్. ఒకవేళ వాళ్ళు భయపడుండొచ్చు. కానీ సార్ ఇక్కడ విషయం వేరేలా ఉంది. డాక్టర్ శీతల్ టేబుల్లో డాక్టర్ మనోజ్ వాళ్ళ అబ్బాయి ఫోటో ఉంది సార్. కానీ శీతల్కి మనోజ్ ఎవరో తెలియదంట. లేదు సార్, మా అబ్బాయిని ఎవరు కిడ్నాప్ చేయలేదు. డాక్టర్ శీతల్ నా ఎక్స్ వైఫ్. మరి ఈ ఫేక్ సరోగసీని ఎవరు చేస్తున్నారు? ఇది శీతల్ బ్రదర్ సుభాష్ పని అయి ఉంటుంది. ఈ సుభాష్ని ఎక్కడికెళ్తే చూడగలం. చెప్పు. శీతలక్క పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంది తన క్లినిక్ ని ఓపెన్ చేయడానికి. అందుకే నేను ఇదంతా చేయాల్సి వచ్చింది సార్. తర్వాత కొంచెంగా డబ్బులు రాగానే ఏమి చేయకుండా డబ్బులు సంపాదించని నేను అనుకున్నాను సార్. కేవలం డబ్బు కోసం అమ్మాయిల్ని నువ్వు రేప్ చేశావు సార్. తప్పు చేశావా? డబ్బు కోసమే నువ్వు ఇవన్నీ చేస్తున్నావంటే అనామికాని ఎందుకు చంపావు? లేదు సార్, నేను అనామికాని చంపలేదు సార్. అబద్ధం చెప్పొద్దు సార్. నేను చెప్పేది నిజం సార్, నేను అనామికాని చంపలేదు. డబ్బు కోసమే ఇవన్నీ చేస్తున్నావంటే అనామికాని ఎందుకు చంపావు? లేదు సార్, నేను అనామికాని చంపలేదు సార్. డెలివరీ అయ్యి 4 రోజుల తర్వాత తన్ని కలుద్దామని నేను వెళ్ళాను సార్. తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సార్. ఈ విషయంలో వీడితో ఎవరెవరికి సంబంధం ఉందో మొత్తం లిస్టు తీసేయి. అలాగే సార్. చెప్పరా? హలో డాక్టర్ శీతల్,
ఓ, మీ తమ్ముడిని అరెస్ట్ చేసిన విషయం మీకు కూడా తెలిసిందా? అందుకే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? సార్ ఒక నంబర్ దొరికింది. ఆ నంబర్ లక్నో వరకు ట్రావెల్ అయింది సార్. తర్వాత అనామిక బాడీ పక్కన వచ్చింది సార్. ఇదే నంబర్ నుంచే జూన్ 16 తారీఖు ప్యూన్ గోపాల్కి ఫోన్ వెళ్ళింది. అంటే అనామికని హత్య చేసింది నువ్వేనా? తను లక్నో నుంచి తప్పించుకొని ఊరుకొచ్చింది. అరే అనామిక, నువ్వా? ఏంటి అనామిక, నువ్విక్కడే చేస్తున్నావు? మరి నువ్వేంటి ఇలా ఉన్నావు? నేనిక్కడే చేస్తున్నానా? ఇది మీకే కాదు, నేను ప్రపంచమంతా చెప్తాను. మీరు నన్ను అక్కడ వదిలేసి వచ్చారు. వీళ్ళు అక్కడ నన్ను చాలాసార్లు బలవంతం చేశారు. బిడ్డ పుట్టిన వెంటనే దాన్ని అమ్మేశారు, మళ్ళీ రేప్ చేశారు. మీ పేరు నేను పోలీస్ స్టేషన్లో చెప్తాను. మిమ్మల్ని వదిలిపెట్టను. ఊళ్ళో వాళ్ళు ప్రాణాలుండగానే చంపేస్తారు. అసలు నువ్వు ఒక ఆడదానివేనా? ఒక ఆడదానిగా ఉండి ఇంకో ఆడదానితో ఇంత నీచంగా నడుచుకుంటున్నావు? నీకసలు సిగ్గులేదా? ఆబా, శీతల్, సుభాష్, గోపాల్ వీళ్ళు మానవత్వమే లేకుండా చాలా తప్పులు చేశారు. వీళ్ళు చేసిన దానికి శిక్ష కూడా పడింది. జోగిత చేసిన తప్పుకి ముందే శిక్ష పడింది. కిరణ్ హత్య చేసినందుకు తన మీద కేసు నడిచింది. కానీ చివరికి అది సెల్ఫ్ డిఫెన్స్ వల్లే జరిగిందని తనని విడుదల చేశారు. బిడ్డ పుట్టడం ఒక గుడ్ న్యూస్ గా ఉండాలంటే అది తల్లి ఇష్టంతోనే జరగాలి. బలాత్కారం, బలవంతం ఇలాంటివేవి జరగకుండా ఆ బిడ్డ పుట్టాలి. అంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా తెలిసొస్తే, అద్దె తల్లి ద్వారా ఇలాంటి పనులు జరుగుతున్నాయని మీకు తెలిసొస్తే దాన్ని వెంటనే మీరు పోలీసులకి తెలియచేయాలి. నేను మీ అనూప్ సోని మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. క్రైమ్ ప్యాట్రోల్లోని తర్వాత ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. బ్లాక్ హెడ్లైన్స్ లో కొత్త అధ్యయనంలో మిమ్మల్ని కలుస్తాను. గుర్తుంచుకోండి, క్రైమ్ కు మీకు ఒక చిన్న దారం అంతే దూరం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.